శ్రీకాకుళం జిల్లా సిగడం మండలం బాతువ రైల్వే గేట్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగిన ట్రైన్ నుంచి కిందకు దిగిన ప్రయాణికులపై ఎదురుగా వస్తున్న మరో ట్రైన్ ఢీకొనడంతో 5గురు ప్రయాణికులు మృతి చెందారు. మృతులు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్ నుంచి గౌహతి వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ట్రైన్ కు సాంకేతిక సమస్య వచ్చి పొగలు వస్తున్నట్లు గుర్తించారు. ప్రయాణికులు కొంతమంది చైన్ లాగడంతో ట్రైన్ చీపురుపల్లి బాతువ మధ్య నిలిచిపోయింది. అయితే జనరల్ బోగీలో ఉన్న కొంతమంది ప్రయాణికులు గాలి కోసం దిగి పట్టాలపై ఉన్నారు. ఇదే సందర్భంలో భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఎదురుగా వస్తుండటంతో పట్టాలపై గాలి కోసం దిగిన ప్రయాణికులు గుర్తించకపోవడంతో వారిపై ట్రైన్ దూసుకుపోయింది. ఈ సంఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా మరికొంతమందికి తీవ్రంగా గాయాలు తగిలాయి. మృతదేహాలు చిందరవందరగా పడి ఉన్నాయి. వాటిని అధికారులు సేకరిస్తున్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నారు. వారి బంధువులకు కబురు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం ఆర్డీఓ శాంతి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు త్వరితగతంగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. మృతులను గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు 3 ఆచూకీ గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అబ్దుల్లా అందిస్తారు. చెప్పండి అబ్దుల్లా, రైలు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించారా? క్షతగాత్రులు ఏ విధంగా ట్రీట్మెంట్ అందుతోంది? శ్రీకాకుళం జిల్లా జీసీడం మండలం బాతువ ఈ పరిసర ప్రాంతంలో రాత్రి జరిగిన ట్రైన్ ప్రమాదం అంటే ట్రైన్ ప్యాసింజర్ల మీద గుద్దిన కారణంగా 5గురు మృతి చెందారు. ఈ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన రాత్రి 10 గంటలప్పుడు జరిగిన ఈ సంఘటన అయితే జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించిందైతే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి ఒరిస్సా వైపు వెళ్తున్న సూపర్ స్పీడ్ ఎక్స్ప్రెస్ లో పొగలు రావడంతో కొంతమంది చైన్ లాగి ట్రైన్ ని అబ్జర్వ్ చేశారు. ఆపిన తర్వాత ట్రైన్ లో ఉన్న ప్రయాణికుల నుంచి కొంతమంది గాలికైతే కిందకి దిగారు. అప్పటికైతే ఆ ప్రాంతం అంతా చీకటిగా ఉన్నందువల్ల వాళ్ళకి పట్టాల మీద దిగిన సందర్భం అయితే ఉంది. ఇదే సందర్భంలో ఎదురుగా వస్తున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ సడన్ గా రావడంతో ఈ పట్టాలపై ఉన్న వారిని ఒక్కసారిగా ఆ ట్రైన్ గుద్దిన కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అయితే మనకి స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే ఈ గుద్దిన కారణంగా సుమారు 5గురికి అక్కడికక్కడే వచ్చిన సంఘటనలు అయితే జరిగింది. అందులో ఒకరికి 5 దాకా మరొకరికి తీవ్ర గాయాలయ్యి ఆ గాయపడిన వారిని శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ అయితే తరలించారు. ఈ 5గురిలో 3 మృతదేహాలు అయితే గుర్తించారు. వారి తాలూకా వివరాలు అయితే తెలిసాయి. మరొక 2 తాలూకా జారి తెలియవలసి ఉంది. అయితే ఈ గుద్దిన సందర్భంగా ఈ చెల్లాచెదరైన మృతదేహాలు అయితే చెల్లాచెదరిగా పడి ఉన్నాయి. దీనివల్ల వారు ఆచూకీ తెలుసుకుందుకైతే అధికారులు అయితే కృషి చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఈ మృతి చెందిన వారంతా ఒరిస్సాకు చెందిన వారుగా అధికారులు అయితే భావిస్తున్నారు. వారి తాలూకా ఐడెంటిఫికేషన్ గురించి అయితే చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ శ్రీకాకుళం చెందిన రెవెన్యూ అధికారులతో పాటు పోలీసులు, రైల్వే సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన కారణాలు అయితే వాకప్ చేస్తున్నారు. ఆ మృతదేహాలు కూడా ఆ రాత్రి అయితే 2-3 గంటల ప్రాంతంలో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించే సందర్భం అయితే ఉంది. వాటి గురించి ఇంకైతే వీళ్ళు ఆచూకీ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనే ఆచూకీ అయితే ఇంకా తెలియవలసి ఉంది. ఇప్పటికే ముగ్గురు అయితే ఐడెంటిఫికేషన్ అయ్యారు. వారి బంధువులకు అయితే కవర్ పెట్టిన సందర్భం అయితే ఉంది. వారైతే ఇంకా రావాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ అబ్దుల్లా. మన గౌహతి ఎక్స్ప్రెస్ నుండి పొగలు వస్తున్నాయని చెప్పి కొంతమంది ఆ పొగలు చూసి భయపడి బయటికి గెలిచేశారు. అదే టైంలో కోనార్క్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రావడం ఇంజరీ అయితే జరిగింది. ఘటనా స్థలంలో నేను పోలీసులు అదేవిధంగా రైల్వే పోలీసులు కూడా వచ్చారు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత బాడీ పోలీసులు వాళ్ళ ద్వారా ఇంకా ఒకరు ఇంజూరీ అయితే వాళ్ళని శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ప్రజెంట్ వాళ్ళకి సంబంధించి మన పోలీస్ వారు, రెవెన్యూ వాళ్ళు వెంటనే ఇక్కడికి రీచ్ అయ్యి మన జీఆర్పీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకి ఈ సీన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తదుపరి జరిగినంత వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుంటారు. సార్, మృతదేహాలు విజయనగరం తరలిస్తారా, శ్రీకాకుళం తరలిస్తారా? అది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు జీఆర్పీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మన గౌహతి ఎక్స్ప్రెస్ నుండి పొగలు వస్తున్నాయని చెప్పి కొంతమంది ఆ పొగలు చూసి భయపడి బయటికి గెలిచేశారు. అదే టైంలో కోనార్క్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రావడం